రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం ఇలాంటి అంటే ఒక మొనార్కీతో వ్యవహరిస్తూ తను ఏం చేసినా కరెక్ట్ అనే ఒంటెత్తు పోకడతో వ్యవహరిస్తుందని మొత్తం అందరూ ఆల్మోస్ట్ పొలిటీషియన్స్ అభిప్రాయపడుతుంది. అంటే అందరూ అపోజిషన్ పొలిటీషియన్స్ కనుక అలాగే అభిప్రాయపడతారు, ఇంకో రకంగా అభిప్రాయపడరు. అందువల్ల ఆ పొలిటికల్ ఒపీనియన్ పక్క పెడదాం. నా పాయింట్ ఏంటంటే కోర్టులో వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కోర్టు వ్యతిరేక తీర్పే కాదు, ప్రజల్లో కూడా ఇది అసంతృప్తి కారణమైంది. మీరు గమనించండి, వరంగల్ ఎన్నికలు, అంతకుముందు మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు బ్రహ్మాండమైనగా ప్రజలు తీర్పు చెప్పారు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో అసలు ఎదురు లేని పరిస్థితి ఉండేది, ప్రతిపక్షాలు కకావికలమైన పరిస్థితి. కానీ ఈ ఒక్క అంశం, భూసేకరణ అనే అంశం పైన ప్రతిపక్షాలు ఏకమయ్యాయి, ప్రజా సంఘాలు ఏకమయ్యాయి, పౌర సమాజ ప్రతినిధులు ఏకమయ్యారు. సో ఇది ఒక విస్తృతమైన ప్రజా ఉద్యమ స్వరూపాన్ని సంతరించుకుంది. ఇది రాజకీయంగా కూడా ప్రభుత్వానికి నష్టదాయకమే. అంటే ప్రభుత్వం కౌంటర్ మొబిలైజేషన్ కూడా చేసింది. అంటే భూసేకరణ అనుకూల రైతు ఉద్యమాలు నడుపుతామని చెప్పారు, భూసేకరణకు అనుకూలంగా ప్రదర్శనలు చేశారు. అంటే ఒక జీవో తీయడమే కాదు, ఆ జీవో ప్రకారం రైతుల్ని తన మొత్తం అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ఒప్పించడమే కాదు, దీన్ని వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పౌర సమాజం నుంచి వస్తున్న ఉద్యమాల్ని ఎదుర్కోవటానికి కౌంటర్ ఉద్యమాలకు కూడా ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇంత చేసినా కూడా కోర్టులో ఇది నిలవలేదు. కోర్టులో నిలవనప్పుడు కోర్టులో నిలవలేదు, ప్రజా కోర్టులో నిలవలేదు, రాజ్యాంగ కోర్టులో నిలవలేదు, ఇంకా ఎందుకు తలనొప్పి? అందువల్ల ప్రభుత్వమే ఇప్పటికి ప్రకటించిన విధానమే ఉంది, మాకేం అభ్యంతరం లేదు అన్నారు. అభ్యంతరం లేదు అన్న 2013 చట్టం ప్రకారమే ఇకనైనా చేయండి. అందువల్ల ఇఫ్ విజ్డమ్ ప్రివేల్స్ ఆన్ ద గవర్నమెంట్, ఇట్ షుడ్ నాట్ గో టు ద డివిజన్ బెంచ్. డివిజన్ బెంచ్కి పోకూడదు. డివిజన్ బెంచ్ టెక్నికల్గా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది, అవకాశము కూడా ఉంది. ఎందుకంటే ఇది సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు. డివిజన్ బెంచ్కి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు. కానీ మోర్ ద గవర్నమెంట్ ప్రెసెస్ ఆన్ దిస్, ద మోర్ విల్ బి ద ఎంబరాస్మెంట్. ఎంత ఎక్కువగా దీనిపైన ముందుకు పోతే అంత ఎక్కువగా రాజకీయంగా ప్రభుత్వానికి ఇబ్బంది ఉండే అవకాశం ఉంది కనుక ప్రభుత్వానికి ఏ ప్రభుత్వమైనా పొలిటికల్ విజ్డమ్ ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది. ఇలా కోర్టు తీర్పులు వచ్చిన సందర్భాల్లో ప్రభుత్వాలు బేసిజాల పోవడం కన్నా అది న్యాయమైందని భావించినప్పుడు, పౌర సమాజం నుంచి కూడా పెద్ద ఎత్తున దానికి అనుకూలత వ్యక్తమైనప్పుడు తన పొలిటికల్ డిసిషన్ మార్చుకోవచ్చు. నేరం కాదు కదా, ప్రభుత్వాలు రాజకీయ నిర్ణయాలు మార్చుకోవడం తప్పేమీ కాదు, నేరమేం కాదు కదా. సార్, తను ఏం చేసినా ప్రజామోదం ఉండేలా ప్రజల హితం కోసమే చేస్తున్నారు కేసీఆర్ అని ప్రజలు భావించేలా ప్రతి అడుగు ఆచితూచి వేస్తారు కేసీఆర్. ఈ విషయంలో ఎక్కడ మిస్టేక్ జరిగింది అనుకోవచ్చు? అంటే బహుశా అంటే ఇప్పుడు వాళ్ళకు అడ్వైజ్ చేసేటువంటి లీగల్ అడ్వైజర్స్, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్లో ఒక ప్రొవిజన్ ఉంది కదా, ఆయన ప్రజల ఆమోదంతో అనేది ఉన్నది కదా, మేము చేస్తామని చెప్పుండాలి. కానీ అల్టిమేట్గా చట్టానికి భిన్నంగా ప్రజల ఆమోదం పేరిట చేరాలి. సో అందువల్ల ప్రజల ఆమోదం అంటే ఏంటి, నువ్వు అంతకన్నా ఎక్కువ ఇచ్చి ప్రజల ఆమోదంతో పొందొచ్చు. కానీ అంతకన్నా తక్కువ ఇచ్చి నేను ప్రజల ఆమోదాన్ని క్రియేట్ చేస్తా, మ్యానుఫ్యాక్చర్ చేస్తా అంటే రాజ్య వ్యవస్థ అధికారం ప్రజలపైన చూపుతా అన్నప్పుడు సహజంగానే న్యాయ వ్యవస్థ క్రియాశీలకంగా ఉన్న చరిత్ర మనం చూసాం. ఇదే మొదటి కాదు, చాలా సందర్భాలు వచ్చింది. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా 2013 భూసేకరణ చట్టాన్ని సవరించడానికి చాలా ప్రయత్నాలు చేసింది ప్రస్తుత ప్రభుత్వం. కానీ తీవ్రమైన ప్రజా ప్రతిఘటనను పార్లమెంట్లో ప్రతిఘటన ఎదుర్కొన్న తర్వాత మానేసింది. అందువల్ల రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు ఒక రకంగా ఉండడం అనేది సహజమే. ఒకవేళ టీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలో ఉండకపోతే ఖచ్చితంగా హైకోర్టు తీర్పును స్వాగతించేవాళ్ళే, అనుమానమే లేదు. లేదు, మరో రాజకీయ పార్టీ అధికారంలో ఉండుంటే హైకోర్టు తీర్పై డివిజన్ బెంచ్ పోతామనే వాళ్ళే. అందువల్ల రాజకీయ పార్టీల రూల్స్ మారుతున్నాయి తప్ప బేసిక్ ఇష్యూ అనేది ఏంటి అనేది మనం ఆలోచించాలి. పొలిటికల్ గా ఎలాంటి ఒక సెట్ బ్యాక్ సార్ టీఆర్ఎస్ కి హైకోర్టు ఒక తీర్పుతో సెట్ బ్యాక్ ఉంటుందని నేను అనుకోను. పెద్ద పెద్ద తీర్పులతోనే సెట్ బ్యాక్లు రావు. అందువల్ల ఇదేదో పెద్ద లీగల్ ఇష్యూలో ఒక రకంగా ఆపర్చునిటీ కూడా వాడుకోవచ్చు ప్రభుత్వం. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షాల ఉద్యమాల ఒత్తిడికి తలవంచి తన విధానాన్ని మార్చుకోవడం రాజకీయంగా ప్రభుత్వానికి ఇబ్బందికరం. కనీసం కోర్టు తీర్పుల ద్వారా తన విధానాలు మార్చుకుంటే, తన విధానము ప్రజా వ్యతిరేకంగా మారుతోందని గమనించి కోర్టు తీర్పులతో మార్చుకుని ఇంకెక్కువ బెనిఫిట్ కదా. హాయిగా ప్రభుత్వం చెప్పచ్చు, మేము మీకు మంచి చేద్దామని జీవో 123 తెచ్చాం, కోర్టు వద్దన్నది మేమేం చేయాలనొచ్చు కదా. ఇంకా హాయిగా రాజకీయంగా చెప్పుకోవచ్చు. అందువల్ల ప్రతిపక్షాల ఒత్తిడితో మార్చుకోవడం కన్నా కోర్టు తీర్పుతో మార్చుకుంటే ఎప్పుడైనా ప్రయోజనమే.
బట్ మల్లన్న సాగర్ నిర్వాసితుల ఉద్యమం ఇంకా చాలా రకాల ఉద్యమాలకి ఒక నాంది పలికింది అనుకోవచ్చా సార్? డెఫినెట్గా మల్లన్న సాగర్ ఉద్యమం గ్రావిటేషన్ లాగా మారింది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ ఎత్తున భూసేకరణ అవసరం ఉంది. భూసేకరణ అవసరం ఉన్నప్పుడు ఏదో ఒక చిన్న జీవో 75 నేను ఇంతకుముందు ప్రస్తావించాను, ఏదో చిన్న పార్సల్ ఆఫ్ ల్యాండ్ క్రిటికల్ గ్యాప్స్ను కొరకు సేకరిస్తే పెద్ద దృష్టి పడదు. కానీ వేల ఎకరాల భూమి అవసరం ఉంది. ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రభుత్వం రీఇంజనీరింగ్ చేస్తోంది. ఈ లీగల్ కొట్లాటల్లో గనక ప్రభుత్వం తలమునికలైతే ప్రభుత్వం తలుచుకున్న ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పూర్తి కావు. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం తన హితం కొరకు కూడా వెనక్కు తగ్గడం అవసరం. ఎందుకంటే ఇంకా హైకోర్టు డివిజన్ బెంచ్ పోతారు, డివిజన్ బెంచ్ వేసి సుప్రీంకోర్టుకు పోతారు. ఈ ప్రాసెస్ ఏమవుతుంది? ఈ ప్రాసెస్లో నీకు జరిగే నష్టం ఏంటి అంటే నీటిపారుదల ప్రాజెక్టులు ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. దానికన్నా ప్రభుత్వం సిద్ధంగా ఉన్న 2013 చట్టం ప్రకారమే చేసుకుంటే పని అయిపోతుంది కదా. రైట్. ఎలా ఉంటుంది సార్? మీరు అన్నట్లు చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఒక పెద్ద లక్ష్యం పెట్టుకుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి తెలంగాణ సర్కార్. ఇప్పుడు ఎలా ఉండాలి, ఎంత ఆచితూచి అడుగులు వేయాలి, ప్రతి ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి నిర్దిష్టమైన చర్యలు? ఒకటి, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ రీడిజైన్ చేసినప్పుడు దాని నష్టం తగ్గాలి, ప్రయోజనం పెరగాలి. ఇది మొదటిది. రెండోది, దీనికి భూమి అవసరం కాదని ఎవరన్నారు, కానీ భూసేకరణ తక్కువ అవసరం ఉండేలా డిజైన్ చేసుకోగలిగితే టెక్నికల్గా అది ఉపయోగం. అలాంటి సలహాలు ఏమైనా వచ్చినప్పుడు ఓపెన్ మైండ్తో ప్రభుత్వం స్వీకరించాలి. ఎందుకంటే ఇది టెక్నికల్ ఇష్యూ. ఇప్పుడు నేను నాగేశ్వర్ కూర్చొని ప్రాజెక్ట్ ఇక్కడ కాదు అక్కడ కట్టు అని చెప్పడం కూడా న్యాయం కాదు, సమంజసం కాదు. కానీ సూత్రం ఏంటి అంటే టెక్నికల్గా తక్కువ ముంపుతో ఉండే అవకాశం ఉంటే ఆ ప్రత్యామ్నాయాన్ని ఆలోచించడం మంచిది. ఇది టీఆర్ఎస్ఏ పోలవరం విషయంలో చెప్పిన సూత్రం. ఇది వేరే వాళ్ళు ఎవరు చెప్పింది కాదు. పోలవరం విషయంలో తెలంగాణ భూముల్ని మీరు ముంచేసి పోలవరం కడుతున్నారు, పోలవరానికి మేము వ్యతిరేకం కాదు, మీరు ప్రత్యామ్నాయాలు ఆలోచించని టీఆర్ఎస్ కూడా చెప్పింది. ఆంధ్రప్రదేశ్ కానీ ఆంధ్ర పాలకులు పోలవరంలో తెలంగాణ భూములు ముంచేస్తే తప్పైతే తెలంగాణ ప్రభుత్వం భూములు ముంచడం రైట్ అవుతుందా? అందువల్ల ఎక్కడైనా భూమి ముంపును తగ్గించడానికి అవకాశాన్ని ఉపయోగించాలి. ప్రతిపక్షాలకు కూడా అవకాశం వచ్చింది కదా అని మేము ఏ భూసేకరణైనా అడ్డుకుంటాం అనే వైఖరి తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అభివృద్ధి, భూమి, నిర్వాసితులు ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయాలి. డెవలప్మెంట్కు డిస్ప్లేస్మెంట్కు మధ్య బ్యాలెన్స్ చేయాలి. లేకపోతే రాజకీయ అవసరాల కొరకు చేశారనుకోండి, ఏం జరుగుతుంది? ఆచరణలో రాజకీయంగా ప్రయోజనాలు పొందొచ్చు, కానీ ప్రజలకు ప్రయోజనాలు పొందవచ్చు. ఎవరైనా రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి అడ్డుపడడానికి కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా మాత్రమే తమ ఉద్యమాలు ఉండాలి. అందువల్ల ఎక్కడైతే నిజంగా భూసేకరణ అవసరమో అక్కడ నిర్వాసితులకు అన్ని రకాల న్యాయం చేసి ప్రభుత్వం భూసేకరణ చేసడానికి ఫెసిలిటేట్ చేయాలి. ఎక్కడ భూసేకరణలోనో ఎక్కడో కొంత అసంతృప్తి ఉంటుంది, ఉండకుండా ఉండదు. అసంతృప్తి అన్యాయం జరిగిందని ఉండొచ్చు, ఆశతో కూడా ఉండొచ్చు. ఇప్పుడు 10 లక్షలు వచ్చినప్పుడు 15 లక్షలు వస్తాయని కూడా అసంతృప్తి ఉండొచ్చు. 15 లక్షలు రావాల్సిన చోట 10 లక్షలు వచ్చినా అసంతృప్తి ఉండొచ్చు. అన్యాయం జరిగిందన్న అసంతృప్తి ఉన్నప్పుడేమో ప్రతిపక్షాలు వాళ్ళ తరఫున నిలబడాలి. కానీ ఆశతో అసంతృప్తి ఉందనుకోండి, ఏదన్నా ఇష్యూ ఏదైతే ఇంకొంతకు ఎక్కువ వస్తుందో అని అలా ప్రభుత్వానికి అడ్డుపడడం మాత్రం రాజకీయంగా ప్రయోజనకరమా, కానీ ప్రజలకు మాత్రం ప్రయోజనం. రైట్ నాగేశ్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ స్పెషల్ న్యూస్ యాంగిల్. స్టే ట్యూన్ టు HM TV.